Praise the Lord, everybody. Praise the Lord, Akka. So, couple of days ago, we have done a podcast with Akka actually. So, it was basically for the Christian youth anmata. So, before we get into the testimony, okkati I'd like to say about Akka, and I also mentioned it to her personally multiple times. Akka didn't ask many questions. అంటే చాలా మంది ప్రీచర్స్, చాలా మంది అంటే తప్పుగా అని కాదు, కానీ దే వర్ లైక్, మీకే ప్రాపర్ రీచ్ లేదు, మీకే ప్రాపర్ సబ్స్క్రైబర్స్ లేరు, మేమెందుకు మీ దగ్గర చేయాలి అని అన్నారు. బట్ అక్క నెవర్ ఈవెన్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. సో దట్ ఈస్ ద హార్ట్ దట్ షీ హ్యాస్ ఫర్ సోల్స్. కెన్ వీ హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద ఉమెన్ ఆఫ్ గాడ్ హియర్ ప్లీజ్? సో ఎస్, కమింగ్ టు ద టెస్టిమనీ. సో వీ డిడ్ అ పాడ్కాస్ట్ అ కపుల్ ఆఫ్ డేస్ అగో. వీ డిడ్ అ పాడ్కాస్ట్ షూట్. సో రా ఫైల్స్ ఏమని అంటే, the night we copied all the files akka. So when you were there at so రాత్రి టైం, the day, I mean the moment when we had the shoot, ఆ టైంలో ఫైల్స్ అన్ని కాపీ చేసుకొని పెట్టుకున్నాం కంప్యూటర్లో. ఏమైందో తెలియదు. నెక్స్ట్ డే వచ్చేసరికి ఇట్ వర్ దేర్, మార్నింగ్ వరకు కూడా ఫైల్స్ ఉన్నాయి. దెన్ వీ కాపీడ్ అన్ అదర్ ఫైల్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, 10 minutes later the whole thing got disappeared. అంటే అది కూడా మేము ఏం చేసినామంటే, ఫోన్లో నుంచి కాపీ చేసి ఒకవేళ పేస్ట్ చేసి ఉంటే వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ రా ఫైల్. అది చేయలేదు, డైరెక్ట్ కట్ చేసేసేసరికి ఏమైపోయిందంటే, ద రా ఫైల్ డిసపియర్డ్ ఫ్రమ్ ద ఫోన్, ఇట్ డిసపియర్డ్ ఫ్రమ్ ద ల్యాప్టాప్. హార్డ్ డిస్క్లో కూడా అసలు రా ఫైల్ లేదు. నౌ దిస్ వాస్ అ బిగ్ కన్ఫ్యూజన్. అంటే అంత కష్టపడి అక్కడి నుంచి వీ గాట్ సచ్ అ బిగ్ ఉమెన్ ఆఫ్ గాడ్, వీ గాట్ సచ్ అ బిగ్ ప్రీచర్, అండ్ షీ గేవ్ సచ్ అ ప్యూర్ టెస్టిమనీ, అండ్ యూ గైస్ విల్ యాక్చువల్లీ లవ్ ఇట్. అంటే ద టెస్టిమనీ, ద కంటెంట్, ఆల్ దట్ Akka shared was actually top notch. So you guys should be looking forward to that. But anyways, coming back to the testimony, everything disappeared. ఏమైంది, ఎలా అయింది, ఏం అర్థం కావట్లేదు. ఆ మూమెంట్ హోల్ డే ఇట్ వాస్ లైక్ అ నర్వస్, అ టెన్షన్ ఫీలింగ్. ముందు వచ్చేసరికి మై పేరెంట్స్, మీ వర్ హ్యాపీ కి యాక్చువల్లీ ఓకే, యోజనా రెడ్డి అక్క కేమ్ టు అవర్ హౌస్, షీ గేవ్ అ షూట్. నెక్స్ట్ డే వచ్చేసరికి ది హోల్ అట్మాస్ఫియర్ షిఫ్టెడ్. ఆ నర్వస్నెస్, ఆ డిస్కంఫర్ట్, అన్కంఫర్టబుల్నెస్, అసలు ఏమవుతుంది అర్థం కావట్లేదు. అసలు సోర్స్ ఫైల్ మిస్సింగ్ అవ్వడం ఏంటి, హార్డ్వేర్ షాప్స్కి ఫోన్ చేసినాము, ఐఫోన్ రిపేర్కి ఫోన్ చేసినాము. ఎవ్రీ వన్ వేర్ లైక్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిట్రీవ్ దట్ ఫైల్, అది రాదు. దెన్ వీ కాంటాక్టెడ్ అక్కస్ కోఆర్డినేటర్ సుజితన డైరెక్టెడ్ ద మెసేజ్ టు అక్క, అండ్ అక్క ప్రేడ్ ఇన్ అ కపుల్ ఆఫ్ అవర్స్, అండ్ షీ వాజ్ లైక్, నో మ్యాటర్ వేర్ ద ఫైల్ ఇస్, ఇట్ విల్ కమ్ బ్యాక్. కపుల్ ఆఫ్ అవర్స్ లేటర్, జస్ట్ టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, రాత్రి అయింది. అప్పటికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా చెప్పేద్దాం అక్కకి, ఒకసారి మళ్ళీ షూట్ చేద్దాం అక్క, ప్లీజ్ డోంట్ మైండ్, అలా చెప్పేద్దాం అనుకున్న టైంకి వన్ లాస్ట్ హోప్, లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్ అనేసరికి దెర్ వాజ్ దిస్ స్మాల్ రికవరీ సాఫ్ట్వేర్, చిన్న ఒక ట్రిక్ దొరికింది. వీ డిడ్ దట్, అండ్ హార్డ్వేర్ ఇంజనీర్స్, ఆల్ ది ఐఫోన్ పీపుల్, దే వర్ సేయింగ్ ఇట్ వాస్ ఇంపాసిబుల్. సో టెక్నికలీ అయితే పాసిబుల్ కాదు, దట్ ఫైల్ షుడ్ నెవర్ కమ్ బ్యాక్. రాత్రి అయింది, జస్ట్ వన్ లిటిల్ ట్రిక్, ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దామని చేస్తే ఫైల్ కేమ్ బ్యాక్ సేఫ్ అండ్ సౌండ్, నథింగ్ హ్యాపెన్ టు దట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే అదేదో కంప్యూటర్ గ్లిచ్ కాదు, అదేదో కోఇన్సిడెన్స్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ద వర్డ్స్ దట్ ద ఉమెన్ ఆఫ్ గాడ్ హెస్ రిలీజ్డ్ ఓవర్ దట్ పర్టిక్యులర్ ఫైల్. అంటే ఇట్ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్ అండ్ సౌండ్ అని ఆ మాట పలికేంత వరకు మాకు దొరకలేదు. ఎవ్రీ వన్ వేర్ సేయింగ్ ఇట్ వాస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఒకసారి అయిపోయిందంటే అయిపోయింది. అక్క స్పోక్ అ వర్డ్, కపుల్ ఆఫ్ అవర్స్ లేటర్ దట్ ఫైల్ మిరాక్యులస్లీ రీఅపియర్డ్. అది కూడా ఎలా రీఅపియర్ అయిందంటే, మై పేరెంట్స్ వాజ్ చెకింగ్ ది ఎంటైర్ కంప్యూటర్. సడన్లీ యోజనాక ఫోటో కనిపించింది అక్కడ. అరే ఇది ఏదో ఉంది, ఆగండి వెయిట్, అండ్ వి సా ఈవెన్చువల్లీ వి గాట్ దట్ ఫైల్ బ్యాక్. అది ఎలా వచ్చిందనేది ఇట్స్ స్టిల్ అ బిగ్ మిరాకిల్ ఫర్ us. సో థ్యాంక్ యూ అక్క. Wow, praise be to God. So this is brother Abhishek, and they came all the way from Alwal, and he's a very passionate individual, very talented guy. 19 years old only, అలా కనబడుతున్నాడు అసలు ఇంత మెచ్యూర్గా తన. ఈ స్టార్టెడ్ అ పాడ్కాస్ట్ కాల్డ్ ఎకోస్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎక్కువ కాంటెంట్ కూడా లేదనమాట, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ కపుల్ ఆఫ్ వీక్స్ అగో వచ్చి మన సంఘంలో అక్క మీ డేట్ కావాలి, ఐడ్ లైక్ టు ఇంటర్వ్యూ యూ, మీకు సాక్ష్యం గురించి కానీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఇంటర్వ్యూ చేయాలని అడిగినప్పుడు I immediately said yes, because దేవుడు మనకిచ్చే సాక్ష్యము పాపులర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇవ్వటం కాదు, ఏమీ లేని వారికి రీచ్ అవ్వటమే కదా. యూ రీచ్ యువర్ హార్ట్ అండ్ యూ టెల్ యువర్ టెస్టిమనీ అండ్ యూ బ్లెస్ అండ్ ఎంకరేజ్ సంబడి. వాళ్ళు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీ ఆతిథ్యతను నువ్వు వారికి చూపించటమే, ఇట్స్ అ బ్లెస్సింగ్. ఐ సెడ్ ఐమ్ గోయింగ్ టు కమ్. 2 days ago నేను వారి ఇంటికి వెళ్ళాను.
పాడ్కాస్ట్ అయింది. ఎంత అమేజింగ్ క్వశ్చన్స్ అడిగాడంటే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఎన్ని పాడ్కాస్ట్లు చేశాను, ఇంత ప్రోబింగ్ క్వశ్చన్స్ నన్ను ఎప్పుడూ ఎవరు అడగలేదు. సో మీరు అది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన పాడ్కాస్ట్ ఎకోస్ ఆఫ్ గ్రేస్ అని. యవ్వనస్తులకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈజ్ డేటింగ్ ఇంపార్టెంట్, ఎందుకు, ఏంటి అని, అండ్ సాక్రిఫిషియల్ నేచర్, ఈ జెన్సీస్ ఎలా ఉన్నారు, వీళ్ళు ఉండటాన ఈ వీక్నెసెస్ ఏంటి, వీరి స్ట్రెంగ్స్ ఏంటి, సమ్ అమేజింగ్ క్వశ్చన్స్ని మేము కవర్ చేసాము. అండ్ 1.5 hours ఇట్ వాజ్ నాన్ స్టాప్ అనమాట, ఒక్క కట్టు కూడా లేకుండా తీసుకున్నాము. ఓన్లీ ఫర్ వన్స్ టువర్డ్స్ ది ఎండ్ కన్క్లూజన్కి ఒక కట్ తీసుకున్నాము. నేను దూరం నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ చేసి ఫైల్ కనిపించట్లేదు, ఫైల్ మిస్ అయిందని కోఆర్డినేటర్ చెప్తున్నారనమాట. పాపం వీళ్ళంతా టెన్షన్ పడిపోయారంట. ఫైల్ కనిపించట్లేదు, అసలు ఒక్క రికార్డింగ్ కూడా లేదు, మొత్తం మిస్ అయిపోయింది అని చెప్పేసరికి నా మనసులో ఎందుకో భయం అనిపించలేదు. ఒక ధైర్యంగా నేను ప్రార్థన చేసి కోఆర్డినేటర్కి ఫోన్ చేసి నేను ఐ ప్రొఫెసైడ్, ఐ సెడ్ ఎక్కడున్నా సరే ఇట్ విల్ రికవర్ బ్యాక్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్, వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాను. అదే మాట వీరికి వెళ్ళి చెప్పడం జరిగిందంట. జరిగిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అన్న రికవర్ అయింది. ఎప్పుడు? No, within a couple of hours when you said that word, it came back. Within couple of hours. Within a couple of దేవుడికి hours. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాము. దేవుడి మాటని సజీవముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. దట్స్ వాట్ ఐ సెడ్. చనిపోయిన దాన్ని కూడా పునరుద్ధాన పరిచే శక్తి, బలము మన చేతికిచ్చాడు దేవుడు. జీవ మరణం పలకటమే ఆలస్యం. అయ్యో అయిపోయిందా, పోనీలే మళ్ళీ వస్తానులే రికార్డింగ్ అని చెప్పలా. ఎక్కడ ఉందో ఆ ఫైల్ తిరిగి వచ్చును గాక. ఆమేన్. సో ఎక్కడున్నా సరే ఇంపాసిబుల్ అన్నారంట ఆ ఫైల్ తిరిగి రావటము. ఐఫోన్ వారికి కాల్ చేశారంట. ఐఫోన్ ఈజ్ అ హైలీ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కంపెనీ. వారు ఇస్ ఇంపాసిబుల్, ఇది మళ్ళీ దొరకటం అసాధ్యం అని అన్నారంట. కానీ దేవుడి మాట ఒక్కసారి పలికింది వృధాగా తిరిగి ఆయన నోటికి వెళ్ళిపోదని వాక్యంలో రాస్తుంది కదా. సో మనం పలికిన మాట సజీవంగా మారింది. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ ఎకోస్ ఆఫ్ గ్రేస్. ఈ పాడ్కాస్ట్ మన అందరం సంగముగా చేతుల నుంచి ప్రార్థన చేద్దామా. లెట్స్ ఆల్ రైజ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ Abhishek and let's bless him in the name of Jesus. Lord, I want to touch Abhishek. యవ్వనస్తుడిగా నీ ప్రేమను గురించి చెప్పాలని, నీ రాజ్యము విస్తరణకి గొప్పగా సేవ చేయాలని అయ్యా ఎంతగానో ఆశిస్తున్న ఈ కుమారుణ్ణి ఎకోస్ ఆఫ్ గ్రేస్ని నేను దీవిస్తున్నాను, ప్రవచిస్తున్నానయ్యా. ఈ పులిపీఠం పైన, ఈ బలిపీఠము ముంచి ప్రభు మాట్లాడిన ప్రతి మాట వేల కోట్ల హృదయాలను మార్చును గాక. ప్రతి హృదయము నీ వైపుకు తిరుగును గాక. అయ్యా విరిగిపోయిన హృదయాలు ఆదరణ పరచబడును గాక. అయ్యా వీరికి కావలసిన ప్రతి ధన సహాయము, కావలసిన ప్రతి టెక్నాలజీ, కావలసిన ప్రతి కెమెరా క్రూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి ఈయనకి అనుగ్రహింపబడును గాక. ప్రభు అభిషేకిస్తున్నాను. నూతనమైన అభిషేకముతో గొప్ప కార్యాలు మీరు జరిగించి నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. So let us know when it is releasing. We look forward to seeing you.